ఏంటి సంగతులు? మన ఫ్రెండు లివింగ్ లెజెండ్ ఫీనిక్స్ నుంచి మన లాస్ ఏంజలీస్ దగ్గరికి వచ్చాడు కదా. ఈరోజు సరదాగా కలిసి ఇట్లా బయటికి వెళ్తున్నాము. ఒరే ఫస్ట్ ఒక ఫ్రూట్ కొనిస్తా నేను నీకు. ఏం ఫ్రూట్ అది? ఒక ఫ్రూట్ కొనిస్తా. ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళి షాప్ దగ్గరికి, అక్కడి నుంచి షాపింగ్కి వెళ్దాం తర్వాత. ఓకే, గెస్ట్ చేయి ఏం ఫ్రూట్ అయి ఉంటుంది? జాక్ ఫ్రూట్ అదా? ఇక్కడ లాస్ ఏంజలీస్లో ఎక్కడెక్కడైతే గుట్టలు ఉంటాయో అదో ఆ గుట్టలు అన్నిటి మీద ఇళ్ళు ఉంటాయి. చాలా రేట్ అనమాట. ఎంత పైన కట్టుకుంటే అంత రేట్ ఎక్కువ. మొన్న మన కాలిఫోర్నియా నుంచి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిన ఖర్జూరకాయలు భలే నచ్చినాయి వాళ్ళకి. ఆ క్వాలిటీ అక్కడ దొరకట్లేదు. ఒక ప్యాకెట్ తీసుకొని ఇస్తున్నా. అదే అన్న బండి దగ్గర నిలబడమని అన్న అక్కడే ఉన్నారు. ఏ శాండీ, దీపా, ఖర్జూరకాయలు మొన్న ఫీనిక్స్లో ఇంత క్వాలిటీ దొరకడం కష్టమైంది. మొన్న తిన్నారా మీరు? క్యారమిల్క్ మళ్ళీ ఉంది, హనీకి మళ్ళీ ఉంది అన్నారా? ఇదే తీసుకెళ్తానికే కదరా ఇచ్చింది. థ్యాంక్ యూ. ఏంద్రా పద బండెక్కు. నంబర్ 1 క్వాలిటీ కాలిఫోర్నియాలోనే పండుతాయి. మెడ్జూల్ డేట్స్, వరల్డ్ నంబర్ 1 ప్రొడ్యూసర్ కాలిఫోర్నియా. తెలుసారా? కాలిఫోర్నియా నంబర్ 1 ప్రొడ్యూసర్. ఈ డేట్స్ కి మెడ్జూల్ రకానికి మెడ్జూల్. నెక్స్ట్ హైవే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గరికి వచ్చాము. ఒక స్వీట్ తినిపిస్తా శాండీకి, దీపాకి. శాండీ గెస్ట్ ఏం స్వీటో? ఏదో తినిపిస్తావు కానీ పెద్దదే. బాంబు స్వీటా? సరే వెళ్దాం పద. ఆర్మేనియన్ బేకరీ, ఆర్మేనియన్ మిడిల్ ఈస్టర్న్ స్వీట్స్ అనమాట. ఇదిగో ఇది దీనికోసం మనం వచ్చింది. దీని పేరు జిలాబియా. ఓపెన్ చేయి. జిలాబియా. జిలేబీ కన్నా పెద్ద ఉండేది జిలాబియా. తినరా? కరకరకర సౌండ్ వస్తుందా? ఎట్లుంది? జిలేబీనే కదా. మన వాళ్ళు వీళ్ళని కాపీ కొట్టారా, వీళ్ళు మన వాళ్ళని కాపీ కొట్టారా? జిలేబీనా? మీది క్రంచీ ఉందా? కిలోకి 10 వస్తాయి కరెక్ట్. ఒకటి 100 గ్రాములు. $25 అంటే 2200. అయిపోయింది. ఎటు వెళ్దాం నెక్స్ట్? మాలా? చలో అవుట్లెట్ మాల్. అది ఇప్పుడే అవుట్లెట్స్కి వచ్చాము. ఇదిగో దీన్ని సిటాడెల్ అవుట్లెట్స్ అంటారు. ఇంకా స్ట్రైట్ కొనిచ్చి ఆ సిగ్నల్ దగ్గర కొట్టు. లెఫ్ట్, ఇక్కడ లెఫ్ట్ కొట్టు. మంచి డీల్స్ ఉంటాయి. సిటాడెల్ మంచి డీల్స్ ఉంటాయి అంటున్నాను. నాకు డీల్ ఇప్పకపోతే నీకు ఉంటుంది. డీల్ ఇప్పియాలా? ఏం డీల్ ఇప్పియాలరా నీకు? చెప్తున్నావు కదా మంచి డీల్స్ ఉంటాయని. ఉంటాయి.
నవంబర్ టైంలో థ్యాంక్స్ గివింగ్కి డీల్స్ ఉంటాయి కదా, అప్పుడు కూడా మంచి మంచి డీల్స్ ఉంటాయి. వాచ్ల మీద, బట్టల మీద, బూట్లు. ఓకే, ఎంటర్. స్ట్రైట్ కొట్టరా. ట్రాఫిక్ మెయింటైన్ చేస్తున్నాం. మంచిగా మెయింటైన్ చేస్తారనమాట. ఇక్కడ పార్కింగ్ కోసం తిరగాలి కాసేపు. ఒక 500-1000 కార్ల పార్కింగ్ స్పాట్లు ఉంటాయేమో, అయినా కానీ బిజీ ఉంటుంది. జనాలు ఎప్పుడు ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. రండి, ఇక్కడ డిస్నీ ఉంది. బొమ్మలు కొనియాల నీకు? ఏం బొమ్మ కావాలి? డిస్నీ అవుట్లెట్స్. హార్మోనీ ఎక్స్చేంజ్ వాచ్లు $100 ఉన్నాయి ఒక్కటి. ఇదిగో డీజిల్ వాచ్లు అంత సాలిడ్గా ఉన్నాయి. సాలిడ్గా ఉన్నట్టు ఉన్నాయి కానీ అంత రోబస్ట్గా ఉండవు. డబ్బా వాచ్లు చూస్తానికి పెద్దగా ఉన్నాయి కానీ రఫ్ అండ్ టఫ్ కావాయి. ఇగో మైకేల్ కోరస్ వాచ్లు. గ్యాప్. ఫాసిల్. ఈ పెద్ద పెద్ద ఫేమస్ కంపెనీలు ఉంటాయి కదా, ఫ్యాషన్ కంపెనీలు. రండి, తెలుసా? ఈ మైకేల్ కోరస్, ఈ వాచ్ కంపెనీలు అన్నీ ఉంటాయి కదా, ఫ్యాషన్ కంపెనీ వాళ్ళందరికీ వాచ్లు చేసేది ఫాసిల్. ఫాసిల్ రియల్ వాచ్ మేకర్ అనమాట. ఇక్కడ హెంకుల్స్ అని ఒక షాప్లోకి వచ్చాము. కత్తులకు ఫేమస్ ఇల్లు, జర్మన్ మేడ్. మొత్తం కిచెన్ నైఫ్స్ అనమాట. ఇది కూడా ఒక్కొక్కటి ఎంత ఉందో, $170, $160, $200 అలా ఉన్నాయి ఒక్కొక్కటి. హై క్వాలిటీ, హై కార్బన్ స్టీల్ అనమాట. తొందరగా పదును పోవు, చాలా రోజులు ఉంటాయి. షార్ప్నెస్ ఇవన్నవే మన ఇంట్లో ఉంటాయి కదా. నేను కిచెన్కి వాడే నైఫ్స్ అన్నీ కూడా మోస్ట్లీ అన్నీ హెంకుల్సే. ఓ ఎస్, యా. Feel free to try them out. Sure. So it's comes out 320, 240. 240. After it's got 240. Oh yeah, it's like butter. Yeah, 120. Very good. There you go. 14 pieces. Very good. Okay? How much? That one is $95, and then you take 20% off. No, it's a lifetime. Lifetime. It's not only the time. Too high. 30 from 219. I got 150. I was gonna buy 199 is 50% off. yeah. Do you have Those never got those because you can't really open them. I do have like that version there. ఇదిగో మన ఓక్లీలు యుఎస్లో ఫేమస్. మెటా. ఒకసారి లోపలికి వెళ్ళి, ఓకే ఇగో మన గ్లాసెస్. ఇగో ఇది
ఇదిగో ఇది మనం వాడేది, ఇది కాదు. ఎక్కడుంది? ఇదిగో మనం వాడే స్టైల్ ఇది. ఫ్యూయల్ సెల్ మోడల్ పేరు. ఇది కూడా అదే. ఇవిగో స్నో గాగుల్స్, స్నోలో తిరిగే వాళ్ళు పెట్టుకునే స్నో గాగుల్స్. H&Mలో వాళ్ళు ఏదో కొనేస్తున్నారు, నేను బయట కూర్చున్నా. మొత్తానికి వచ్చారు చాలాసేపు. ఏం తీసుకున్నారు? డ్రెస్సా? అదేంది, నువ్వు ఇందాక ఈ డ్రెస్ వేసుకున్నావా? ఓ ఓకే, లోపల మార్చేసుకున్నావా? ఓకే. ఏమో ఏం కొనిచ్చారా? ఓకే, నైస్ డ్రెస్. బాగుంది. జాకెట్ చూసావా? పంపించా. జాకెట్ పంపించావా? ఏం జాకెట్? డెనిమ్ జాకెట్ పంపించా. ఫోటో పంపించావా? చూడలే. వాట్సాప్కి పెట్టావా? చూద్దాం ఆగు. శివ, ఇక్కడ ఆర్మాని ఉంది. మా ఊర్లో బార్మని ఉంటాడు, ఇంకా బాగా కొడతాడు. ఇదిగో BMW X5 అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ. అవతల పక్క ఇంకో BMW. BMW X5 లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మంచి ఏసీ వేసి పెట్టారు. అక్కడ సౌండ్ వచ్చింది కదా, ఆ సౌండ్ మంచిగా యూనిక్గా రావడానికి కోట్లు ఖర్చు పెడతారు కార్ కంపెనీల వాళ్ళు రీసెర్చ్ మీద, సాటిస్ఫాక్షన్ కోసం. ఇక్కడ ఈ షాపుల ముందు నవంబర్ టైంలో థ్యాంక్స్ గివింగ్ అప్పుడు పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి లోపలికి వెళ్తానికి కూడా. ఒక 50 మంది, 60 మంది, 100 మంది షాప్ లోపలికి వెళ్తానికి ఒకటేసారి లోపల పలానా ఒక ఇంతమంది కన్నా ఎక్కువ ఉండకూడదు అని లీగల్ లిమిట్స్ ఉంటాయి. అందుకని బయట కాపలా కాస్తూ ఉంటారు. కొంతమంది వచ్చినప్పుడల్లా మళ్ళీ లోపలికి ఇంకొంతమందిని పంపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అలాంటి స్టోర్స్లో ఆ కోచ్, మైకేల్ కోరస్, ఈ ఆర్మనీ, నైకీ ఇటువంటి లగ్జరీ బ్రాండ్స్ అన్నిటికీ లోపలికి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి గంట నిలబడాలి. స్కెచర్స్, ఇదేంటి గుమ్మడికాయల డెకరేషన్ పెట్టారు ఇక్కడ, ఏమో మరి. ఓ హాలోవీన్ వస్తుంది కదా, హాలోవీన్ అక్టోబర్ చివరికి ఎప్పుడో ఉంటుంది అది. గుమ్మడికాయలు పెట్టారు ఇక్కడ, గుడ్లు పెట్టినట్టు. ఫుడ్ కోర్ట్కి వెళ్దామా? దీంట్లో ఏది మీరు, ఏది సండి? ఇందులోనా? ఇది నేను. ఇదిగో
ఇదిగో ఇక్కడ ఓష్కోష్ అని రాసింది కదా, బట్టల కంపెనీ. లోపల బట్టల కంపెనీ అయినా సరే యుఎస్ మిలిటరీలో ఉండే బుల్లెట్ ప్రూఫ్ ట్రక్కులు తయారు చేస్తారనమాట. వాళ్ళదే డివిజన్ బట్టల కంపెనీ ఇది, అదేమో ట్యాంకుల కంపెనీ. ఇదిగో ఇక్కడ మొత్తము హాలోవీన్ డెకరేషన్. ఇక్కడ దెయ్యాలు, భూతాలు, పిశాచులు ఉన్నాయి. విచ్ భూతాలు, ఏం భూతాలు రా, కామెడీగా ఉన్నాయి. స్కల్లు, ఇదిగో ఇక్కడ ఇంకా పెద్ద పంప్కిన్, గుమ్మడికాయ. వీడి పేరు బిగ్ జాక్ అంట, అంటే పెద్ద గుమ్మడికాయ. ఇదేమో ఒక బుజ్జి ఫుడ్ కోర్ట్. అంత పెద్దగా ఏముండవు ఐటమ్స్ ఇందులో, ఎక్కువ ఏముండవు, చిన్నగా ఒక 7-8 రెస్టారెంట్స్ ఉంటాయి. పాండా ఎక్స్ప్రెస్, సబ్వే, స్టేక్, టేరియాకి. సుషి అండ్ టేరియాకి. ఏం తెచ్చారు? థాయ్ ఐస్ టీ విత్ బోబా. ఇది స్ప్రింగ్ రోల్స్ విత్ డంప్లింగ్స్, స్ప్రింగ్ రోల్సా? లైట్ స్నాక్. ఇంటికి వెళ్ళేటప్పుడు బిర్యానీ తీసుకెళ్దాం. డంప్లింగ్ మోమో టైప్ కదా. ఏంటి, చికెనా? కాలింది. ఒకసారి ఇద్దామని ట్రై చేస్తాం. చలో వెళ్తా బిర్యానీ పడాల్సిందే కదా. ఇప్పుడే వచ్చేసాం ఇంటికి. బిర్యానీలు. ఇది చికెన్ 65, ఇది చికెన్ బిర్యానీ, ఇది మటన్. ఇదేంటి, ఫ్రూటు, ప్లమ్, బాగుంటుంది. ఈరోజు నేను శాండీ ఇద్దరం ఎగ్జామ్స్ రాసాము. మా మేడం ఈరోజు, దీపా మేడం, పేపర్లు ఇవ్వబోతుంది ఇప్పుడే. శాండీ ఫ్యాషన్లో తప్పు, అన్నిట్లో 0. శివ, ఇప్పుడు నీ పేపర్ చూద్దామా? వెళ్ళి కూర్చోండి. ఓకే మేడం. సరే, మరి పేపర్లు చూద్దామా? పువ్వులు, వాటి రకాలు 100కి 0. సైన్స్ 100కి 99. తెలుగు 100కి 100. గుడ్ జాబ్.
యుద్ధ విమానాలు బాంబులు 100కి 105. ఇదేంట్రా శివ? తెలుసుగా మేడం. శాండీ నీ పేపర్లు రేపు వస్తున్నాయి. నీ పరిస్థితి ఏంద్రా? రేపు కనీసం బార్డర్ మార్క్లోనే వస్తాయా? బాగానే వస్తారా నాకు. నేను నీ పేపర్ నుంచే డిటో కాపీ చేస్తా. అవునా? ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది నాకు, ఎందుకంటే నా రైటింగ్ బాగుంటుంది కదా. అవునా? సరే రేపు చూద్దాం పరిస్థితి ఏందో. మేడం స్ట్రిక్ట్ నేర్చుకోవాలి పువ్వుల గురించి నేను కూడా. అరే నీకు ఫైటర్ జెట్ సబ్జెక్ట్లో 100కి 105 రావడం ఏందిరా అసలు? ఏముంది దాంట్లో కొత్త ఏముందిరా? తెలుసుగా, తెలిసి కూడా అడుగుతా ఉంటారా? ఇప్పుడు మనం వాడేసిన వాటర్ బాటిల్స్, బీర్ బాటిల్స్ వీటన్నిటిని రీసైకిల్ చేసి ఆ వచ్చిన డబ్బులతోటి సిల్వర్ కొంటానని తెలుసు కదా, మన ఫ్రెండ్స్కి తెలుసు అనమాట. అయితే సిల్వర్ కలెక్ట్ చేస్తాడు, సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి అని చెప్పి ఇన్స్పైర్ చేద్దామని చెప్పి 2 బిస్కెట్లు వేశారు నాకు నిన్న వాళ్ళు. ఏం బిస్కెట్లు? 2 బిస్కెట్లు వేశారు. ఏదిరా? ఇదిగో సిల్వర్ బిస్కెట్లు 2. ఇవి ఎట్లా మెరుస్తున్నాయి. ఇగో ఆగు సరిగ్గా చూపిస్తా. ఇగో 99.99% ప్యూర్ 2 సిల్వర్ బిస్కెట్లు అనమాట. ఇది ఒక్కొక్క కాయిన్ గవర్నమెంట్ ప్రైస్ యూఎస్లో $50 ఉంది, కొంచెం అటు ఇటుగా. అంటే 4,000 అనమాట. 31 గ్రాములు ఒక్కోటి. అరే బీర్ అయిపోయింది, పట్టుకురాపా. జయసూర్య, నేను చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది? తగిట 26 తకదిమి 68 బీరు. కానివ్వండి మరి.